హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలండోయ్. అందుకే అప్పుడప్పుడు మిమ్మల్ని పలకరించాలనిపించి ఇలా వచ్చేస్తుంటాను. ఏంటి లాస్య అంటారా? ఏమండి, చిన్నపాటి రీల్స్ పెడితే చక్కగా చూస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు, అర్థమవుతుందా? నాలాంటి మిడిల్ క్లాస్ అమ్మాయికి కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మీ కన్నా ఎవరు అభిమానిస్తారు చెప్పండి? అంతే అంతేగా మరి. ఇప్పుడు ఏం చెప్పాలని వచ్చానంటే, ఒక్క నిమిషం వినండి చాలు. కాకపోతే పూర్తిగా వినండి, అంతే చాలు. లైక్ చేయని అవసరం లేదు. మీకు మంచిగా అనిపిస్తే ఇంకెవరికన్నా షేర్ చేయండి ఈ వీడియోని. ఎందుకంటే నేను చెప్తున్న సబ్జెక్టు ఏంటో కాదు, ఎప్పుడూ మన వీధిలోనో, మన ఇంటి పక్కనో, మన ఉన్న ప్రాంతంలోనో, మనం ఉన్న స్టేట్లోనో జరుగుతూ ఉండేటివి, ఎప్పుడు జరుగుతుండేటివే కదా లాసే. కొత్తగా ఏం చెప్తున్నాం అనుకోకండి. మళ్ళీ మళ్ళీ ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. కాకపోతే మనకు తెలిసినంతట్లో కొంచెమన్నా మనకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయడంలో తప్పులేదనుకుంటున్నాను. అందుకని నాకు మీకన్నా శ్రేయోభిలాషులు ఎవరు లేరు, అర్థమవుతుందా? ఒక ఫోటో వస్తుందండి, ఈ రీల్ వెనకాల కావచ్చు, ముందు కావచ్చు. వాళ్ళు బాగా పలుకుబడిగా ఉన్నామని అందరినీ నమ్మిస్తూ చక్కగా అందరినీ బ్రో, అక్క, వదిన, బావ, మచ్చ అంటూ పిలుస్తూ ఒక షాప్ మెయింటెనెన్స్ చేస్తూ అందరిలో చక్కగా ఉన్నాము అని అనిపిస్తూ, ఇంత అని చెప్పలేం కానీ వాళ్ళకు అనిపించినంత జనాల దగ్గర వసూలు చేసుకొని, అదే నెలవారీ చీటీ అనేసి అంటారు కదా, అలాంటి వాటిల్లో ఉంటూ, ఓకేనా, 10 మంది కష్టాన్ని తీసుకొని రాత్రికి రాత్రి ఉడాయించేశారు. అర్థమవుతుందా? ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి, ఇదే కొత్త విషయం కాదు. కాకపోతే ఈ రీల్ వెనకాల కావచ్చు, ముందు కావచ్చు, ఒక ఫోటో మీకు రివీల్ అవుతుంది. అలాంటి వాళ్ళు మీ ఇంటి పక్కన ఉండొచ్చు, మీ వీధిలో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. కొంచెం జాగ్రత్తగా ఉంటారని భావిస్తున్నాము. అర్థమవుతుందా? ఇది పోలీస్ స్టేషన్ దాకా వెళ్తే కూడా వాళ్ళు కూడా ఎప్పుడు జరిగేటివే కదా అని వాళ్ళు కూడా ఒక పక్కకి నెట్టేయడం జరిగింది. అంటే పెద్దగా పట్టించుకోలేదు. దీనివల్ల ఎవరికి ఏం ఒరుగుతుంది అనుకోవచ్చేమో కానీ, కాకపోతే కొంతమందికైనా ఈ రీలు పోస్ట్ అయితే బహుశా మనకు తెలిసి మన వీధిలోనో, మన పక్కన ఇల్లో, మన వీధి చివరో పక్క వీధిలోనో ఉంటే మనం జాగ్రత్త పడతాం కదా. అందుకని నా అనుకున్న వాళ్ళ కోసం, నా స్నేహితుల కోసం, నా ఇన్స్టాగ్రామ్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు సబ్స్క్రైబర్స్ చూస్తారని, ప్రతి ఒక్కరికైనా ఈ రీల్ని షేర్ చేస్తారని భావిస్తూ, లైక్ చేయొద్దు. ప్లస్ దీనికి ఏదో మంచి మంచి కామెంట్స్ వస్తాయని ఏదో ఒకటి చెప్పాలి కదా అని చెప్పట్లేదండోయ్. మీరు ఇలాంటివి మళ్ళీ రిపీట్గా జరుగుతూనే ఉంటాయి కదా అనేసి మీరు పెడచెవిని పెట్టకుండా మీరు జాగ్రత్త పడతారని, మీ వీధిలోనో మీ ఇంటి పక్కనో ఇలాంటివి జరగకుండా చూసుకుంటారని పెడుతున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? అందరికీ బాయ్, మీ లాస్య.